నేటి విశిష్టత. మైక ప్రతిరోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు. మరి ఈ రోజు విశిష్టత ఏంటంటారు? ఈ రోజున విశిష్టతల్లో మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే మామూలుగా అనంత చతుర్దశి అంటారు, అదొకటి. రెండోది గణేష్ నిమజ్జనం అని కూడా అందరూ ఈ 10 రోజులు ఆయన్ని ఎంతో చక్కగా ఇది చేసి, ఇవాళ అంటే గణపతి వినాయక చవితి నాడు భాద్రపద శుక్ల చవితి నాడు వినాయకుడు ఎలాగైతే మనందరికీ ఆశీస్సులు ఇవ్వడానికి ఆయన వస్తారో వినాయక చవితి అది, ఆ తర్వాత ఇన్ని రోజులు ఆయన్ని ఇంట్లో మనం చక్కగా ప్రతిరోజు సాయంత్రం లేకపోతే మండపాల్లో అయినా, అందరు ఇంట్లో కాకపోతే కొందరు మండపాల్లో కూడా వెళ్ళి చూస్తూ ఉంటారు. కాబట్టి మండపాల్లో పెట్టుకుంటారు, ఇళ్లల్లో పెట్టుకుంటారు, ఆఫీసుల్లో పెట్టుకుంటారు, ప్రతి ప్రదేశాల్లోనూ ఆయన్ని పెట్టి పూజ చేయడం ఇన్ని రోజులు బట్టి జరిగింది. కాబట్టి ఈ రోజున గణేష్ని అందరూ కూడా నిమజ్జనంలాగా లేకపోతే బై బై అని చెప్పేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఆయన మళ్ళీ తన యొక్క ప్రదేశానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ అది ఒకటి. కాబట్టి ఇవాళ ఆయన్ని చాలా చక్కగా పూజలు చేసి ఆయన ఇది చేయడం అనేది ఒకటి. గణేష్ నిమజ్జనంతో పాటుగా ఇవాళ మనం చెప్పుకోదగిన ముఖ్యమైన అంశం ఏంటంటే అనంత పద్మనాభుడి సంచి అనంత చతుర్దశి అంటారు. ఈ అనంత చతుర్దశి అన్న మాటలో విరంగానే ఎవరికైనా అనంత చతుర్దశి అంటే అది ఏ దేవుడికి సంబంధించింది, అది ఎలాగా చేస్తారు అన్న విషయాన్ని కూడా అనుకుంటూ ఉంటారు. ఇది చాలా విశేషమైంది. అనంతుడు, అనంతుడు అంటే ఎవరో కాదు, మన యొక్క విష్ణుమూర్తే. అనంతమైన ఆయనకి సర్వవ్యాప్తి ఆయన. కాబట్టి దీనికి సంబంధించిన ముందు ఒక చిన్న కథను కూడా మనం తెలుసుకున్నట్లయితే, ఇది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి నాడు ఈ యొక్క అనంత చతుర్దశి అన్నది మనం చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఏంటంటే ముఖ్యంగా ఈ రోజున ఈ అనంత చతుర్దశి నాడు ఇది ముందు చేసిన వాళ్ళు ఎవరంటే యుధిష్ఠిరుడు. తను కష్టకాలంలో పాండవులతో కలిపి వనవాసం చేస్తున్నప్పుడు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాను, నేను ఇన్ని రకాల ఇబ్బందులను నేను అధిగమించడానికి నాకు ఇంకా వేరే మార్గం లేదా అని శ్రీకృష్ణుడిని అడగడం జరుగుతుంది. అడిగినప్పుడు ఆయన ఏమంటారంటే, నువ్వు అనంతుడిని కనుక పూజ చేసినట్లయితే నీకు అన్ని విధాలుగా కూడా కష్టాలు తొలగడానికి ఇహలోకంలో ఇబ్బందులు అని చెప్తాడు ఆయన. మరి అనంతుడు అంటే ఎవరో, నేను ఏ దేవుని పూజ చేయాలని ఆయన ఈయన అడుగుతున్నప్పుడు, అనంతుడు అంటే ఎవరో కాదు, నేనే సర్వవ్యాప్తిని, ప్రతి దాంట్లోనూ ఉన్న 12 వాట్లల్లోనూ నేనే ఉంటాను, లేకపోతే మీకు ప్రతి చోట నేను లేని ప్రదేశం అనేది ఉండదు, అనంత అంటే అనంతమైన అంత నేను ఉన్నాను. కాబట్టి మీరు దానికి సంబంధించిన పూజ అంటే చేయాలన్నప్పుడు ఆయన అడుగుతాడనమాట, ఇంతకుముందు ఎవరన్నా చేశారా, దీని గురించి ఏంటి అని అడిగినప్పుడు ఆయన కథ రూపంలో ఏమని చెప్తారంటే, ఈ యొక్క విష్ణుమూర్తి, నేను ఇంతకుముందు దీన్ని ఒక దీక్షావతి అనే వ్యక్తి తర్వాత ఆమె భర్త కలిసి ఇద్దరు కూడా చాలా సిస్టమేటిక్గా ఇది చేస్తారు. చేస్తే వాళ్ళకి ఒక అమ్మాయి కలుగుతుంది. ఆ అమ్మాయి పేరు శీల అని పేరు పెట్టి ఆ అమ్మాయిని చాలా అపురూపంగా పెంచుకుంటూ ఉంటారు. తర్వాత కొంతకాలానికి ఈ దీక్షావతి అనారోగ్య రీత్యా ఆవిడ ఇది కాలం చేయడం, ఆవిడ తర్వాత ఆయన కర్కశ అనే మరొక స్త్రీని వివాహం చేయడం, పేరు తగినట్టు ఆవిడ చాలా కర్కశంగా ఉండడం, ఈ అమ్మాయిని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టడం, ఇలాంటివి చేస్తుంది. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి శీల అనే అమ్మాయి భగవంతుడి మీద భక్తితో అనురక్తితో శంకుచక్రాలు పద్మాలు అవన్నీ కూడా ముగ్గులుగా వేసుకోవడం, గోడల మీద బొమ్మలుగా చిత్రీకరించుకుంటూ ఆ అమ్మాయి దేవభక్తితో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఒకసారి ఆ ప్రదేశానికి కౌండిన్యుడు అనే ఋషి రావడం, వచ్చిన తర్వాత ఈయన తన కుమార్తెనిచ్చి ఆయనకిచ్చి వివాహం చేయడం అనేది, వివాహం చేసిన తర్వాత ఆ వివాహ సమయంలో వాళ్ళకి ఏదైనా ఇద్దాము అనుకుంటే వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు కర్కశని అడుగుతాడనమాట భర్త, వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఏదైనా ఇస్తే బాగుంటుంది కదా, మన అమ్మాయి వాళ్ళు వెళ్తున్నారు అన్నప్పుడు, అలాగా నా దగ్గర ఏం లేదని ఆవిడ లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంటుంది. అప్పుడు నేను ఏం చేస్తా అంటే, వివాహానికి ఉపయోగించిన తర్వాత మిగిలిన వాటిల్లో ఏదో సత్తుపిండిలాగా పేలాల పిండి లాంటిది ఏదైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి పంపిస్తాడు దారిలో తినమని చెప్పి. సరే అని వీళ్ళిద్దరు కలిసి వెళుతూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళకి ఆ నదీ తీరంలో చాలామంది స్త్రీలందరూ కలిసి ఏదో పూజ చేసుకోవడం చూస్తారు. వెంటనే ఈ అమ్మాయి దిగి శీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటంటే మీరు ఇంత చక్కగా ఏదో పూజ చేస్తున్నారు, దీని యొక్క విధి విధానాలు ఏంటి అని అడిగితే, దీన్ని అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన అనంత చతుర్దశి అంటారమ్మా, ఆ పూజ మేము చేసుకుంటున్నాం, అలా చేసిన వాళ్ళకి ఆరోగ్యపరంగా అష్టైశ్వర్యాల విషయంలో అన్నిటినీ కూడా వాళ్ళ క్షేమం కోసం భగవంతుడు ఎప్పుడూ కటాక్షం ఇస్తాడు వాళ్ళకి అని వాళ్ళు చెప్తారు. అయ్యో అలాగే నాకు కూడా మీతో పాటు చేస్తాను అని చెప్పి మొత్తానికి వాళ్ళతో పాటు ఆ అమ్మాయి చేస్తుంది. ఆ విధానం అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా చేయాలి ఏంటి, ఆ రోజు ఉదయమే లేచి ఇలా అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది పూజా విధానంలో ఉంటుంది క్లియర్గా. ఆ అమ్మాయి అవన్నీ వాళ్ళతో పాటు చేసి వాళ్ళకి ఇవ్వడానికి, మరి తన దగ్గర వాయినాలు ఇవ్వడానికి ఏముంది, తను తెచ్చుకున్న సత్తుపిండి దారిలో ఉండేదే వాళ్ళకి ఇస్తుంది. ఇచ్చి సరైన తను ఆహారం తీసుకుని భర్తకు కూడా పెట్టి
ఇద్దరు కలిసి ఆయన ఆశ్రమానికి వెనక్కి వెళ్ళిపోతారు, కౌండిన్యుడి ఆశ్రమం. పెడుతున్న సమయంలో వెళ్ళిన తర్వాత అప్పటిదాకా వీళ్ళు భేదవాళ్ళు కదా, అంటే చాలా, కానీ వాళ్ళు వెళ్ళేటప్పటికీ అంతా చాలా స్వర్ణమయంగా బంగారాలతో వాళ్ళు చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అది ఒక సంవత్సరం పాటు గడిచాక మళ్ళీ ఆ అమ్మాయి వ్రతం చేస్తుంటే ఆ అమ్మాయి చేతికి ఆ తోరం 14 ముళ్ళ తోరం అనేది చాలా ప్రత్యేకత ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వ్రతంలో. అది ఆయన చేతికి చూసి అమ్మాయి పూజ చేస్తే భర్త కొంచెం ఇదిగా మాట్లాడి ఇదంతా ఏంటని దాన్ని మంటల్లోకి విసిరేస్తాడు, ఆ యొక్క తోరాన్ని తీసి. మళ్ళీ అమ్మాయి పాలల్లో తడిపి దాచుకుంటుంది. కానీ అతను చేసిన పనికి ఏమవుతుందంటే వెంటనే దేవుడికి కోపం రావడం సహజంగా, వాళ్ళ ఆస్తులన్నీ ఇదైపోవడం, రకరకాల ఇబ్బందులకు వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే అప్పుడు ఆవిడ చెప్తుందనమాట, అనంతుడికి సంబంధించిన పూజ చేశాను నేను, మీరు ఇలా చేశారు, దీనివల్ల ఇలా జరిగింది అంటే, అనంతుడు ఎక్కడున్నాడు వెతుక్కుంటూ ఇతను అరణ్యవాసంలాగా అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే ఇలా వెళుతుండగా వాళ్ళకి ఏం జరుగుతుందంటే, మొదట అతను వెళ్ళినప్పుడు మామిడి చెట్టు కనబడుతుంది. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి నిండా ఫలాలతో చాలా బాగుంటుంది అది. ఏంటి కానీ ఏది దాని మీద వాలి ఏమీ తినదు అక్కడ, ఏ పక్షి ఏ పండుని ఏం చేయదు. అనంతుడిని ఎక్కడా చూసావా అంటే నాకు తెలియదు అని చెప్తుంది చెట్టు. సరే అనుకుంటాడు. మళ్ళీ కొంచెం దూరం నడుచుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అలాగే అక్కడ నీకు ఒక ఎద్దు బోళ్ళంతా పచ్చికలో నిలబడి ఉంటుంది, దాన్ని అడుగుతాడు. అంటే నాకు తెలియదని సమాధానం చెప్తుంది. అలాగే మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ఆవుని అడుగుతాడు, అంత పచ్చికున్నా తినకుండా అక్కడ నిలబడి ఉంటాయి. అంటే నాకు తెలియదు, నేను చూడలేదు అని చెప్తుంది. అలా అనంతుడి గురించి అందరిని అడుగుతూ పెడితే ఒక చోట ఒక గాడిద ఒక ఏనుగు, వాటిని కూడా అడుగుతాడు, అనంతుడిని ఎక్కడా చూశారు, మాకు తెలియదు అని సమాధానం చెప్తాయి. అలాగే ఒక ఏరు, అందరినీ అడుగుతూ వెళ్తాడు. ఇంకా విసుగు వచ్చి, అంటే ఇంకా విరక్తి కాదు విసుగు కాదు, ఇంకా డస్సిపోయి అతను కళ్ళుతిరిగి పడిపోతాడు. ఈ లోపల అతని మీద కృపా కటాక్షాలు కలిగి అనంతుడు వస్తాడు. అక్కడికి వచ్చి తన విశ్వరూపాన్ని చూపించి, నేను నిన్ను క్షమించాను, నీవు నన్ను వెతుకుతున్నావు అని తెలుసు, ఖచ్చితంగా నువ్వు ఈ రకంగా మంచిగా చేయి, నిన్ను నా దగ్గరికి తీసుకుంటాను నీ యొక్క చివరి దశలో అని చెప్పి ఆయనకి చెప్తాడనమాట. నీకు నా లోకాన్ని ప్రాప్తింపజేస్తాను అన్నీ చెప్తాడు. అంటే నాకు కొన్ని సందేహాలు ఉన్నాయండి, ఇందాక నేను వస్తున్నప్పుడు అక్కడ నేను నా కళ్ళతో నేను చూశాను, ఒక చెట్టు ఉంది, చెట్టు మీద ఆ చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నా కూడా ఒక్క పక్షి వాలలేదు, అదేంటి, దాని యొక్క అర్థం ఏంటి అని అడుగుతాడు. అంటే పూర్వం ఒకానొక సమయంలో అది బాగా విద్వాంసుడు, విద్యాపరంగా చాలా అభివృద్ధి చెంది కూడా ఆ విద్యను ఇతరులకు ఆయన చెప్పలేదు కాబట్టి అతను ఇలాగా పళ్ళు ఉన్న మామిడి చెట్టుగా ఉండి కూడా ఎవరు అది తినకుండా ఇలా అయిపోయాడు. అలాగే మరి తర్వాత నేను చూసేటప్పటికీ అక్కడ ఒక పచ్చిక బయల్లో ఆవు ఉండి కూడా అది ఏమీ తినలేకపోతుంది, అంత పచ్చిక మధ్య ఉండి, అంటే అది ఆహార దానం ఇతరులకి చేయలేదు కాబట్టి, అంటే బ్రాహ్మణులందరికీ కూడా ఆ రకంగా భోజనాదులు విషయంలో అది దానం చేయనందుకు దాని పరిస్థితి అలా. అలాగే మరి తర్వాత మరి ఎందుకు అలా ఉంది అంటే, అది పనికిరాని భూమిని ఇతరులకి దానం చేయడం బట్టి దానికి ఈ జన్మలో ఇలాగ దాని జీవితం అలా అయింది అని చెప్తాడు. సరే మరి ఆ గాడిద ఎందుకు అక్కడ అలాగా ఉంది అక్కడ అని అడిగితే, అది పూర్వజన్మలో అనేక రకాలుగా ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి చాడీలు చెప్పడం, ఒక వ్యక్తి దగ్గర మాట మార్చి మాట్లాడడం వల్ల అది ఈ జన్మలో అలా ఉంది అంటాడు. మరి ఏనుగు ఎందుకు అలా ఉంది అంటే, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ధర్మాలు, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన దానాలని మళ్ళీ వెనక్కి తీసుకోవడం బట్టి అది అలా తయారైంది అంటాడు. అంటే ఓకే అని అవన్నీ చెప్పిన తర్వాత దానం యొక్క విలువ, దానం యొక్క మహిమని మనం ఈ కథలో వింటాం మొత్తం మీద. ఆయన తర్వాత ఏం చేస్తాడంటే 14 సంవత్సరాలు ఈయన చక్కగా ఇవన్నీ చేసి మొత్తానికి మనకి నక్షత్ర మండలంలో ఈ కౌండిన్యుడు వెళ్ళడం అనేది, తర్వాత చాలామంది దీన్ని చేయడం జరిగింది. ఇదంతా కూడా విష్ణుమూర్తి చెప్పడం జరిగింది అన్నమాట ఈ కథని. ఇంకా జనమేజయుడు కానీ, లేకపోతే మనకి యొక్క హరిశ్చంద్రుడు కానీ, తర్వాత దిలీపుడు కానీ, భరతుడు కానీ అనేక మంది ఇది చేసి సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి అనంత చతుర్దశి అనేది చాలా 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 ప్రాముఖ్యమైంది. అనంతుడు అంటే మరెవరో కాదు, విష్ణుమూర్తి యొక్క రూపము. ఆయన చాలా అనంతుడు కాబట్టి ఆయన్ని పూజ చేయడం అనేది ఇది చేస్తుంది. 14 సంవత్సరాల పాటు చేస్తారు. చేశాక దాని ప్రకారం వాళ్ళు ఇది చేస్తారు. ఇది ఎంత పూజా విధిలోనూ విధానంలో ఉంటుంది. ఇది మనకి ఒక క్లుప్తంగా ఒక కథలా ఇప్పుడు మనం చెప్పుకున్నాం.